రాస్తుంటాయి. ఈ రోజు తాగునీరుతో పాటు గంగమ్మ తల్లి ఆశీర్వాదం, శివుడు ఆశీర్వాదంతో ఈరోజు తాగునీరు కూడా వస్తుంది. చేసినాం, సాధించినాం. 30 సంవత్సరాల కాల సాఫల్యం చేసినాం. ఒక యువ నాయకుడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి ఆలోచన సమగ్రాభివృద్ధి. సీనప్పను మీ గురువు ఆయన ఆలోచన ఇది. ప్రాంతం అభివృద్ధి, ప్రజల సంక్షేమ. రాజకీయంలో పోతే ఒక సింపుల్గా ఉండేవాడు మనిషి. ఆ మనిషి ఈరోజు ఆయన బిడ్డ ద్వారానే ఇవన్నీ సాధ్యమే. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, క్లారిటీతో ఇస్తాను. ప్రతి కాపీ ప్రతి విలేకరికి అండి, ఎవరెవరికి ఇస్తారో చెప్పండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు క్లోజ్ చేసి కోర్టుకి ఇచ్చినారు. కోర్టులో ప్రైవేట్ పిటిషన్ ఆ మహిళ వేసుకుంది. నాకు పోలీస్ స్టేషన్ మీద గౌరవం ఉంది, వ్యవస్థ మీద గౌరవం ఉంది. కోర్టు నాకేమన్నా అడిగితే నేను అక్కడ జవాబు చెప్పుకుంటాను. పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ పోయినా చేసినాం. బెయిల్ రిజెక్ట్ అయింది, కేసు క్లోజ్ అయిపోతే బెయిల్ రిజెక్ట్ అయింది సెన్సేషన్ రాస్తూ ఉంటారు మీడియాలో. వాళ్ళు చెప్పడం బాగుంది, మీరు రాయడం బాగుంది. ముగిసిన కేసు 3 సంవత్సరాల క్రితం ముగిసిపోయిన కేసుకి బెయిల్ ఉంటుందా? అసలు కేసు లేదు. TV9 వాళ్ళకి మాత్రం నమస్కారం. మీరు ఇట్లాంటి కథనం రాసి ఇక్కడ 3 రోజుల నుంచి తిరిగి ప్రజల మధ్యలో ఒక 10-20 ఇండ్లు పోయి చేసి వచ్చినాను. 10 గ్రామాలు తిరిగినాము. మళ్ళీ గుర్ముఖులు ఏదో వస్తే వాళ్ళ పిటిషన్ తీసుకున్నాము. ఇలా న్యూస్ పేపర్లు అన్ని న్యూస్తోనే ఉన్నాయి. కనీసం శివకుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు కూడా చేసుకోకుండా కథనం రాసి నేను యూట్యూబ్లో ఎక్కించినారు. మొన్న సాయంత్రం వచ్చినాను. ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. అంటే మనిషి ఊర్లో ఉన్నది కూడా తెలియకుండా చేస్తున్నా అంటే సెన్సేషనలిజంకి. నాకు కావాల్సింది TV9 యాజమాన్యానికి అడిగేది, ఎవరు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇట్లాంటి కథనం చేస్తున్నారు అనేది ఆ స్టాఫ్ రిపోర్టర్ని మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలి. ఇంత సెన్సేషన్ చేసి మీరు బాధ్యులు. ఒక మంచి ఛానల్, న్యూస్ ఛానల్లో, రిపీటెడ్ ఛానల్లో TV9 ఒకటి. అయ్యా ఖచ్చితంగా ప్రాంతం కోసం సొంత నిధులతో చేసిన డెవలప్మెంట్కు ఈ రోజు అవకాశం వచ్చింది. ఇది ఒక బాధ్యత. నా ప్రజలు మంచిగా ఉండాలి, నా ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో చెప్తుంది బంగారు పర్ణికమ్మ ఎక్కడుందని ఎవరైనా రాస్తే ఆమె 1-2 రోజుల్లో నాకు మనోడిని ఇస్తుంది. సృష్టి అది 10 కోట్లు కావాలంట చదురుమాయల. ఈ కేసు కాదు, నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు కాబట్టి ఆ కేసు వేసినారు. ఆమె రెస్పాండెంట్ మాత్రమే. మీనాక్షి నటరాజన్ గారు గాంధేయవాది, ఉన్నతమైన మహిళ. ఈ రోజు నోరు ఓపెన్ చేయడానికి కూడా కారణం అంత మంచి మనిషికి అన్యాయం జరిగింది. స్పష్టంగా అందరికీ బయటకు రావాలి. ఈ కేసు పరువు నష్టం కేసు వేరు, ఇది కేసు వేరు. నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదనేది ఎంతసేపు రాజకీయమే కదా. రాజకీయంగా దెబ్బ కొట్టాలి, శివకుమార్ రెడ్డిని చేయాలి. నేను రిటైర్ అయిన తర్వాత ఏంటి దెబ్బ కొట్టాలి కూడా అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయి అన్ని పోయింది. గర్వమైన కుటుంబం. మేము రౌడీజం చేసుకుంటా, లేకపోతే మేమేమన్నా మర్డర్లు చేసుకుంటా, ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటా బతకలేదు. పుల్లారెడ్డి కొడుకుని నీతి నిజాయితీగా బతుకున్నాం. నష్టం దావా నన్ను సస్పెండ్ చేయలేదు అనే దాని మీద. ఈ కేసు మీద ఏముంటుంది? కేసు క్లోజ్ అయిందని పార్టీకి ఇచ్చినందుకు నా జోలికి రాలేదు. కేసు వెళ్ళినప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటారు? కోర్టు పోలీస్ స్టేషన్ డ్రాప్ అయిపోయింది, కోర్టు రిజెక్ట్ చేసేసింది. ఇక్కడ కేసులో ఒక అప్పీల్ ఉంది, సపరేట్ కేసు. అది ప్రైవేట్ అప్పీల్. అది ఇట్స్ నాట్ ఏ పోలీస్ కేసు. ఈ సదరు మహిళ శివకుమార్ రెడ్డి దాని మీద ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు. చేసుకోండి, మళ్ళీ చేసుకోండి ఇన్వెస్టిగేషన్. ఇంకా డీటెయిల్ ఇప్పుడు నోరు తెలిసినా కదా, మొత్తం ఉతికారేస్తాను. ఉన్నే లేని నాదేం పోయింది, రిటైర్ అయిపోయినా ఆరాంగా ఉన్నాను. పరువు కోసం, కుటుంబం కోసం మా తండ్రి పేరు, నా చెల్లెల పేరు తీసుకున్నారు. నా పిల్లలు పర్ణిక కానీ అభిజయ్ పేరు తీసుకున్నారు. నా నాయకురాలు మీనాక్షి నటరాజన్కి ఇబ్బంది కలిగించినారు, PCCకి ఇబ్బంది కలిగించారు, మంత్రికి ఇబ్బంది కలిగించినారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆ కథనం ఇంకా బాధ్యత రహితం కొట్టి ఇక్కడ ఘోరంగా తయారైన 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటే మనిషి ముఖం చాటేస్తున్నాను. అన్న తర్వాత నీకు అన్యాయం జరిగింది, నాకు మెయిల్స్ ఎందుకు రావాలి? రాజ్యసభది ఏమవుతుంది అంటే, నువ్వు రాజ్యసభది ఫాలో చేస్తున్నట్టే ఇక ప్రూఫ్ ఉంది కదా 6వ తారీఖుకే. అంటే అఫిడవిట్ అనేది ఫాలో చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఉన్నారు కదా వీళ్ళంతా, గ్యాంగ్ అంతా. స్పెన్సర్ లాల్ ఎవరు? ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడిపోయాడు. మధ్యప్రదేశ్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో ఇక్కడ నేను ఓటర్ని కాదు, ఇక్కడ నేను పుట్టలేదు. అయ్యా 2005లో నా బావ రక్తం చూసిన తర్వాత బాధ కలిగి ఒక యువ నాయకుడు ఈ ప్రాంతం కోసం ప్రాంత అభివృద్ధి చేయాల్సిందే, ప్రజల సంక్షేమం ఉండాలని చెప్పేసి నినాదంతో ముందుకు పోతున్న వేళ నక్సల్ అటాక్ లో ఆయన ప్రాణాలు కోల్పోతే ఆ రోజు చిన్న పిల్లలు అభిజయ్ ఎత్తుకుంటే చేతిలో చితికి మంట అంటే కట్టె పట్టుకోవడం వాళ్ళు ఎత్తుకొని చితి మీద ప్రమాణం చేసి చెప్పిన మళ్ళీ వెంకటేశ్వరుడి రక్తం తీసుకొచ్చి నీ ఆశయ సాధన చేస్తా అని చెప్పి 20 సంవత్సరాలు ఓటములు అవమానాలు ఏమి చేసినా గుండెలో పెట్టుకుని అట్లనే పోరాడుకుంటూ వచ్చిన 20 సంవత్సరాలు. ఈ రోజు పర్ణికం వచ్చిన తర్వాత బంగారు పాదం ప్రాజెక్టులు అయినాయి. 35 సంవత్సరాల నుంచి ప్రతి పార్టీ ప్రతి నాయకుడు చెప్పాడు ఇక్కడికి జయమ్మ చెరువు వరకే ఆలోచన చేసిండ్రు. సాగునీరు అన్నారు, సాగునీరు కోసం తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ అధికారం కోసం. నాది 7 TMC, నాది హక్కు ఉందంటే తీసుకెళ్లి శ్రీశైలం కలవడానికి గత పాలకులు ఉన్నారు. ఈ పాపం గత పాలకులది. ప్రతిదానికి మాట్లాడతారు, ఏం చేస్తాం మేం చేస్తాం. శిలఫలకాలు వేసినారు, రైతుల కాళ్ళు కడుగుతా ఉన్నారు కృష్ణానది జలాలతో.
ఈ రోజు పోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? పైప్ లైన్ స్టార్ట్ అయింది, పంప్ హౌస్ స్టార్ట్ అయింది, రిజర్వ్ స్టార్ట్ అయింది. 2700 ఎకరాలు అక్విజిషన్ చేస్తే భారతదేశ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు కూడా చెప్తున్నాను. ప్రతి రైతును కాంటాక్ట్ చేసి చేసినాను. 100-200 ఎకరాలు చేస్తేనే పోలీసులు ఫైరింగ్ షూటింగ్లు అవుతాయి. 2700 దాంట్లో ప్రతి రైతుతో మాట్లాడాను, ప్రతి అందరికీ ఒప్పించాను, మీకు న్యాయం చేస్తామన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి, నా నాయకుడు, మా నాయకుడు, మా ప్రాంత బిడ్డ, అయ్యా ఆకలి సావులు చూసినాం, వలసలు చూసినాం, మీరు ఆ స్థానంలో మా బిడ్డ సీఎంగా ఉన్నారు, ఈ రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. 2% మంది రైతులకి భూములు పోతున్నాయని పోయి అడుక్కుంటే వేడుకుంటే, సరే శివన్న ఏమన్నా కానీ ఇచ్చేసుకోపోయి కనుక మాట్లాడద్దు. 91 years చనిపోయినాడు, నీతి నిజాయిగా బతికినాడు. ఇప్పుడు నా పిల్లలకైతే రెడీ లేదు. ఎవరు పెట్టిన ఆయన ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అందుకొరకు జనతా గారు అయితే కులం మతం ఉండదు. అప్పుడు గతంలో చెప్పినారు, ఏది పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కిసాన్ సెల్ ఏమంటే మహమ్మద్ గౌస్ పేరు పంపిస్తే అక్కడ ఆయన అరే ఇదేంటి కిసాన్ సెల్ కి ఇది తుర్కాన పేరు పంపించినారని అడిగినాడు. నేను రైతు పేరు పంపించినప్ప ఈ మతంకి ఈ జాతికి ఇవ్వదని ఇక్కడ అందరూ నోరు మూసుకొని ఇచ్చారు. లాస్ట్ చూస్తుంటే మహమ్మద్ గౌస్ వాజ్ ద బెస్ట్ కిసాన్ సెల్ ఇన్ 32 districts. కులంకి మతంకి ఈ రోజు చూసినప్పుడు కూర్పు కూడా అందరికి యువతకి అందరు కూడా సమానంగా చూస్తాం. జనతా గ్యారేజ్ అంటే అందరిది, ఏ కులమైనా ఏ మితం అదే పద్ధతిలో ఉన్నాం. తండ్రి గురించి తీసుకుంటారు, మళ్ళీ చెల్లి పేరు తీసుకుంటారు. గర్వంగా చెప్తున్నా, చిట్టెం లక్ష్మి అనే చెల్లెలు నాకుందని. భర్తని పోగొట్టుకున్న తర్వాత పిల్లల్ని చూసుకొని సాక్కుని మంచి పెద్దగా చేసి యోగుల్ని చేసి ఈ రోజు ఆమె డాక్టర్ అయింది, రేడియాలజీ అయింది, ఎమ్మెల్యే కూడా అయింది. ఆమె ఆయన భర్త కన్న కళలు ఆమె బిడ్డ ద్వారా ఆమె ఇక్కడ చేసింది. విజయ డైరీలో ఉంటే సీఎం గారితో మాట్లాడి అందరిని రిక్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి పైసా రైతులకి పాలు పంపించిన రైతులకి ఒక గంటలో 1000 కోట్లు 100 కోట్లు పంపించింది. ఆమె పేరు తీసుకుంటారా మీరు? అంటే సెన్సేషనలిజం చేయాలి, మేము పడాలి. ఏం సంబంధం? పర్ణికాకి ఏం సంబంధమో, లేకపోతే అభిజయ్ రెడ్డికి ఏం సంబంధము? చిన్నపిల్లలలో వీళ్ళ పేర్లు తీసుకెళ్లేసి కోర్టులో కేసేసి ఏంటి నాకు పెడతారు. మా మంత్రి గారు గౌరవనీయులైన సిఆర్ గారి పేరు పెడతారు, మా డీసీసీ ప్రెసిడెంట్ పేరు పెడతారు. సెన్సేషన్ చేయడం. ఆ కేసు ఏంటి? నీకు 10 కోట్లు డబ్బు కావాలి. ఎంతసేపు శివకుమార్ రెడ్డిని బద్నాం చేయాలి, సమాజంలో కింద చేయాలి, పరుగు తీయాలి. ఇదే టార్గెట్. ఎందుకు సస్పెండ్ చేస్తారు పార్టీ? ఇవన్నీ ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేయకపోతే కక్ష సాధింపు తీసుకెళ్లేసి కోర్టులో కేసు వేస్తారు. 10 కోట్ల రూపాయలు కావాలి అంటే లాస్ట్కి ధనమే. కేసు పెడతాను, నేను ఖతం చేస్తాను. ఏంటి ఖతం? ఇందులో ఒక మాట ఇచ్చిన మాట్లాడి ఎలక్షన్ కనుక ఓడిపోతే మళ్ళీ కంటెస్ట్ చేయను ఆ రోజు చెప్పిన. ఏమి సిగ్గు లేకుండా నేను రాజేంద్ర రెడ్డినా నేను మూడోసారి ఒక చుక్క నీళ్ళు లేకుండా మూడోసారి కంటెస్ట్ చేస్తాడు. నీళ్ళ కోసం చేస్తున్న రెండోసారి ఓట్లు వేయించుకొని కరువైనా ఎండిపోయిన కరువైనా ఇప్పుడు కరువైనాకి నారాయణపేటకి ఏం సంబంధం? నా హక్కులు నా టీఎంసీని తీసుకెళ్లి శ్రీశైలం కలిపి చుట్టూ తీసుకొచ్చి ఇస్తారండి. నీ పదవి కాపాడుకోవడానికి మా నీళ్ళని తాకట్టు పెట్టినాం. ఈ రోజు మాపిన తర్వాత తిరిగి పోవాలి. ఈరోజు తెచ్చుకున్నామా లేదా? చాలా సాఫల్యమైందా లేదా? 2700 ఎకరాల అక్విజిషన్ ఫర్ ద వాటర్ వర్క్స్. 1,40,000కి నీరు వస్తుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వెనుకబడింది. మాకు ఇక్కడ పాలెంబూరు లేబర్ అని నారాయణపేట వాళ్ళకి ఇక్కడ ముద్ర కొట్టినారు. నా సర్వభూమి నారాయణపేట, జన్మభూమి కాదు, నా భూమి అనుకున్నాను. ఆ ముద్ర చెడిపేస్తానని అనుకున్నాను. పాలమూరు లేబర్ అనే ముద్ర నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఇంకా ఉండదు. వలసలు తిరిగి రావాల్సిందే. అవసరం ఉంటే 27 రాష్ట్రాల నుంచి బ్రతకని బస్సులు పెట్టుకొని నారాయణపేటకు వచ్చి బతకడానికి వచ్చే పరిస్థితులు 2 సంవత్సరాలు చదివినిపించాలా? ఇస్తే చాలా మీకు. దీంట్లో మెయిన్ పాయింట్స్ కేసు క్లోజ్ చేసినట్టు కోర్టుకి ఇచ్చారు. ఇచ్చి వీళ్ళకి ఆ మహిళకి నోటీస్ ఇచ్చారు. రాస్తూ బిఫోర్ ద ఆనరబుల్ కోర్టు ఇచ్చినాము. బి రిపోర్ట్ అంటే ఇస్ ఫైల్డ్ అంటే బి రిపోర్ట్ ఇస్ ద ఫైనల్ రిపోర్ట్. ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫాల్స్, నాట్ ఫిట్ టు బి ఇన్వెస్టిగేటెడ్, misinterpretation of law and acts, no action to be taken. And if you are disputing this report, within 1 week from the date of this notice, you can file your objections before the above said magistrate. కొట్టి వాడేసినారు. అన్ని కేసు క్లోజ్ చేసేసిండ్రు 24లో. 26లో మీరు ఇంకా కథనాలు రన్ చేస్తా అంటే మీరు అంటే కేసు ఏమైందని తెలుసుకోకుండా చేస్తారా? మాకు కుటుంబాలు ఉండవు, పిల్లలు ఉండవు, మాకు బాధ ఉండదు. ఏదంటే సెన్సేషన్ చేసుకుంటా అంటే ఇన్ని రోజులు ఓపిక ఉన్నాను. ఇంకా కూడా ఓపిక ఉంటే టీవీ 9 వాళ్ళకి ధన్యవాదాలు, కాలు మొక్కాలే. ఈ కథనం చేసి నన్ను ఊరికే చిచ్చు పెట్టినారు. ఇక్కడ బోల్డ్ లెటర్స్ చూడండి, రిజెక్ట్ చేసినారు. కేసు రిజెక్టెడ్ అని క్యాపిటల్ లెటర్స్ తో కొట్టినది. కోర్ట్ కాపీ అఫీషియల్ గా తెచ్చుకోవచ్చు మీరు కావాలంటే, ఇంట్రెస్ట్ ఉంటే. డేట్ కావాలి కదా, ఇది 4/3/26 డిస్పోజల్ డేట్. మళ్ళీ అప్పీల్ చేసుకున్న డిసిషన్ ప్రకారం మీరు పోలీస్ స్టేషన్లో ముందు ఇస్తారు. పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ జరిగింది.
వాళ్ళు కనీసం ఫాల్స్ కేసు అని డైరెక్ట్గా రాసేసి దీని మీద యాక్షన్ తీసుకోలేమని కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో. ముందు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు నేను పోయి జవాబు చెప్పాలి, నేను ఇచ్చిన ఎవిడెన్స్ ఏం జరిగింది అనేది. డీటెయిల్ కాపీ కావాలంటే మీరు సర్టిఫైడ్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోండి, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 10-20 పేజీలు ఉంది. ఇప్పుడు ఈ 2 పేజీలే చదవడానికి ఓపిక లేదు జనాలు, అందువరకు ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ ఇస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్లో మొదటి చెప్పినారు, ఇక్కడ కూడా రేప్ కేసు అని పెడతారు, అక్కడ కూడా రేప్ కేసు అని పెడతారు. ఏది నిజం ఏది అబద్ధం? 6/4/23 ఇచ్చేసినారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, కోర్టుకు సబ్మిట్ చేసినారు. క్లియర్ గా బోల్డ్ క్యాపిటల్ లెటర్స్ లో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని కేసు క్లోజ్ చేసేది కోర్టులో ఇచ్చేసినారు. ఇక లాస్ట్ పేజ్ దాందే రిపోర్ట్ది మొత్తం. యాక్షన్ డ్రాప్డ్ అక్కడనేమో ఫాల్స్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అని కూడా రాసినారు. ఇంత ఉండి ఎందుకు నాది అయిపోయింది కదా కోసి నాకు ఎందుకు చెప్పాలి, ఊరికి దాని సెన్సేషన్ ఎందుకు చేయాలి, పోనీ మహిళ ఏదైనా ఉండదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు, కలిసి పని చేసినాం, ఇక్కడ నా ఎవరు మాట్లాడలేదు అంటే నా మీద యాక్షన్ తీసుకోవద్దు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత పార్టీ ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది? నీకు ఏదైనా ప్రూవ్ అయ్యి కోర్టులో నాకు శిక్ష పడితే పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఎవరంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా కేసు రాసి ఇచ్చేస్తే నన్ను సస్పెండ్ చేయాలంటే వాళ్ళు ఎవరు ఇష్టానుసారం జరగదు కదా సార్. మళ్ళీ వీళ్ళు చేయించినారు, వాళ్ళు చేయించినారు, అందరు రాస్తున్నారు ప్రెస్. ఈ రోజు చెప్తున్నాను, ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. నిజాలు తెలవాల్సింది. ఈమె సదరు మహిళ నా స్పామ్ లో దొరికింది. ఈరోజు మొత్తం ఎత్తుతా ఉంటే ఈమెయిల్లో దొరికితే స్పామ్ ఉంటుంది, ఏమన్నా ఉందో స్క్రాప్ చూద్దామంటే దీంట్లో 6 జూన్ రోజు అడ్వాన్స్ గా చదవండి గట్టిగా ఎవరన్నా. నేను చదవనా? ఏఐసిసి ఇన్ఛార్జ్ అఫిడవిట్ లో రాజ్యసభ నా కేసు ఉంటుందా, ఇఫ్ ఎస్ అని చెప్పేసి ఈమె పంపించింది. లక్కీలీ స్పామ్ లో ఏం చేసిందంటే యూ హ్యావ్ బ్లాక్ దిస్, అన్బ్లాక్ సెంటర్ అన్నది. బ్లాక్ చేసినందుకు ఇది స్పామ్ లోకి పోయిందని ఇక్కడ క్లియర్గా వచ్చింది. ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇది వచ్చిన తర్వాత క్లియర్గా ఆ సదరు మహిళది ఇంక్లూడింగ్ మెయిల్ ఐడితో సహా ఉంది దీంట్లో. ఇక నిజాలు ఎంతవరకు చెప్తారో, ఇది స్టేట్లో చెప్తారో. మధ్యప్రదేశ్ నుంచి స్పెన్సర్ లాల్ అని ఒక పెద్ద మనిషి వస్తాడు, నేను ఏఐసిసి మనిషినని. ఇక్కడ వ్యవహారం తెలుసు, శివకుమార్ రెడ్డి మీద అన్ని ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అని ఆయన మధ్యప్రదేశ్ నుంచి వచ్చి చెప్తాడు. మధ్యప్రదేశ్ నుంచే కదా ఇప్పుడు ఈమెకైంది. స్పెన్సర్ లాలే దీంట్లో అసలు ఈ సదరు మహిళకి ఏం సంబంధం? వచ్చి నా గురించి ఎందుకు మాట్లాడండి హైదరాబాద్లో? వీళ్ళు ఎవరెవరితో వచ్చిందో ఒక్కసారి ఈ వ్యక్తిది ఫోన్ రికార్డ్స్ కానీ మెయిల్స్ కానీ చూస్తే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రిజెక్ట్ అయినందుకు కారణం ఏంటో క్లియర్ గా తెలుస్తుంది. ఇదిగో మీకు అందరికి మళ్ళీ మంచిగా రికార్డ్ చేసుకోండి తీరిగ్గా. మెయిల్ ఐడితో సహా ఉంది, స్పామ్ లో ఉంది. నేను మాట్లాడుతుంటే ఈరోజు తాగునీరుతో పాటు గంగమ్మ తల్లి ఆశీర్వాదం, శివుడు ఆశీర్వాదంతో ఈరోజు తాగునీరు కూడా వస్తుంది. చేసినాం, సాధించినాం. 30 సంవత్సరాల కళ సాఫల్యం చేసినాం. ఒక యువ నాయకుడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి ఆలోచన సమగ్రాభివృద్ధి. సీనప్ప మీ గురువు ఆయన ఆలోచన ఇది. ప్రాంతం అభివృద్ధి, ప్రజల సంక్షేమ, రాజకీయంలోకి పోతే ఒక సింపుల్ గా ఉండేవాడు మనిషి. ఆ మనిషి ఈరోజు ఆయన బిడ్డ ద్వారానే ఇవన్నీ సాధ్యమే. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, క్లారిటీతో ఇస్తాను. ప్రతి కాపీ ప్రతి విలేకరికి అండి, ఎవరెవరికి ఇస్తారో చెప్పండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు క్లోజ్ చేసి కోర్టుకి ఇచ్చినారు. కోర్టులో ప్రైవేట్ పిటిషన్ ఆ మహిళ వేసుకుంది. నాకు పోలీస్ స్టేషన్ మీద గౌరవం ఉంది, వ్యవస్థ మీద గౌరవం ఉంది. కోర్టు నాకేమన్నా అడిగితే నేను అక్కడ జవాబు చెప్పుకుంటాను. పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ పోయినా చేసినాం. బెయిల్ రిజెక్ట్ అయింది, కేసు క్లోజ్ అయిపోతే బెయిల్ రిజెక్ట్ అయింది సెన్సేషన్ రాస్తూ ఉంటారు మీడియాలో. వాళ్ళు చెప్పడం బాగుంది, మీరు రాయడం బాగుంది. ముగిసిన కేసు 3 సంవత్సరాల క్రితం ముగిసిపోయిన కేసుకి బెయిల్ ఉంటుందా? అసలు కేసే లేదు. TV9 వాళ్ళకి మాత్రం నమస్కారం. మీరు ఇట్లాంటి కథనం రాసి ఇక్కడ 3 రోజుల నుంచి తిరిగి ప్రజల మధ్యలో ఒక 10-20 ఇండ్లు పోయి చేసి వచ్చినాను. 10 గ్రామాలు తిరిగినాము. మళ్ళీ గుర్ముఖులు ఏదో వస్తే వాళ్ళ పిటిషన్ తీసుకున్నాము. ఇలా న్యూస్ పేపర్లు అన్ని న్యూస్లోనే ఉన్నాయి. కనీసం శివకుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు కూడా చేసుకోకుండా కథనం రాసి నేను యూట్యూబ్లో ఎక్కించినారు. మొన్న సాయంత్రం వచ్చినాను, ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. అంటే మనిషి ఊర్లో ఉన్నది కూడా తెలియకుండా చేస్తున్నా అంటే సెన్సేషనలిజంకి నాకు కావాల్సింది TV9 యాజమాన్యానికి అడిగేది. ఎవరు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇట్లాంటి కథనం చేస్తున్నారు ఆ స్టాఫ్ రిపోర్టర్ని మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయాలి. ఇంత సెన్సేషన్ చేసి మీరు బాధ్యులు. ఒక మంచి ఛానల్, న్యూస్ ఛానల్లో, రిపీటెడ్ ఛానల్లో TV9 ఒకటి. అయ్యా ఖచ్చితంగా ప్రాంతం కోసం సొంత నిధులతో చేసిన డెవలప్మెంట్కు ఈ రోజు అవకాశం వచ్చింది. ఇది ఒక బాధ్యత. నా ప్రజలు మంచిగా ఉండాలి, నా ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో చెప్తుంది బంగారు పర్ణికమ్మ ఎక్కడుందని ఎవరైనా రాస్తే ఆమె 1-2 రోజుల్లో నాకు మనవరాళ్ళు మనవన్న ఇస్తుంది. సృష్టి అది.